సబ్స్టిట్యూట్ మెంబర్గా మొట్టమొదటిసారిగా ఆదోని కౌన్సిల్ సమావేశానికి నేను వస్తుంటే ఘన స్వాగతం పలికి మరి ఘనంగా సన్మానించినటువంటి చైర్పర్సన్ సోదరుమణికి అదేవిధంగా ఇద్దరు వైస్ చైర్మన్స్ ఉన్నారు మా సోదరులు. తర్వాత కౌన్సిల్ సంబంధించినటువంటి సీనియర్ యూత్ కనపడుతున్నారు, ఎక్కువ మా ఆడపడుచులు ఉన్నారు. మీ అందరికీ అదేవిధంగా కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరికీ, గ్యాలరీలో కూర్చున్నటువంటి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక తలవంచి నమస్కారం చేస్తాను. ఈ సందర్భంగా చాలా సంతోషం అనిపిస్తుంది. నేను కౌన్సిల్ మెంబర్గా దాదాపు 6 సంవత్సరాలు పెద్దల సభలో మీ అందరి తరఫున నేను ఆపోజిషన్లో పనిచేశాను. నీకు అవకాశం వచ్చింది. కౌన్సిల్లో మీ అందరూ తెలుసు, అసెంబ్లీ వేరు, కౌన్సిల్ వేరు. కౌన్సిల్లో అంత యూత్, మీ మాదిరి యూత్ చాలామంది ఉంటారు. వాళ్ళు ఎన్నో చట్టాలు కానీ తీర్మానాలు కానీ వచ్చినప్పుడు పెద్దల సభ అయినటువంటి మేము మినిమం ఒక సబ్జెక్ట్ మీద 3 గంటల సేపు డిస్కస్ జరిగిన తర్వాతనే తీర్మానం ఆమోదిస్తాం. అది వీలు కాకపోతే ఓటింగ్ జరుగుతుంది. మీరు చూశారు, 3 రాజధానుల విషయం కానీ మిగతా విషయాలు కానీ అన్నీ కూడా మీరు పోలవరం పెద్ద పెద్ద సబ్జెక్టులు అన్నీ కూడా ఉంటాయి. ఎమ్మెల్సీలు సంబంధించి దాదాపు 5 కేటగిరీలకు సంబంధించినటువంటి సభ్యులు వస్తారు. మీ అందరూ తెలుసు, గుర్తు చేస్తున్నా. అందులో ప్రధానంగా మేధావులైనటువంటి టీచర్స్ నుంచి కొంతమంది, మరి యువత మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయాలని గ్రాడ్యుయేట్స్ నుంచి కొంతమంది, చట్టసభలకు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే, శాసనసభ కోట నుంచి కొంతమంది, అదేవిధంగా లోకల్ బాడీస్ కౌన్సిలర్స్ మీరు ఎన్నుకుంటారు, లోకల్ బాడీస్ సంబంధించినటువంటి కొంతమంది, అదేవిధంగా గవర్నర్ గారు కొంతమంది నామినేట్ చేస్తారు. ఈ రకంగా 5 రకాలుగా శాసన మండలికి వస్తారు వీళ్ళందరూ. అంటే అంతా మేధావర్గం, ఇంటలెక్చువల్స్. ఒక సబ్జెక్ట్ మీద మినిమం అక్కడ లెఫ్ట్ తరఫున నేను పోయినసారి 6 సంవత్సరాలు చేసినప్పుడు అన్ని పార్టీలు ఉండేవి. బీజేపీ ఉండింది, లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చింది పీడిఎఫ్ అంట, తెలుగుదేశం ఉండింది, వైసీపీ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే దాదాపు గంటల కొద్ది చర్చలు జరిగినాయి. కొన్ని అయితే ఓటింగ్ జరిగినాయి, కొన్ని అయితే రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడింది. మరి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ సమావేశం వచ్చి చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు అజెండాలో అంశాలు కాకుండా ఆదోని బాగుపడాలనే ఉద్దేశంతో చాలా సమస్యలు చెప్పారు. దాదాపు 7-8 సమస్యలు వైస్ చైర్మన్ నరసింహులు గారు చెప్పారు. అట్లనే చాలామంది యూత్ వాళ్ళ యొక్క మనోభావాలు, ఆదోని ఏ విధంగా డెవలప్ చేయాలి, దానికి సంబంధించినటువంటి సూచనలు ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ కూడా నేను నోట్ చేసుకున్నా. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా నేనైతే అదృష్టవంతుడు అనుకుంటున్నాను. నరసింహులు గారు చెప్పారు, నిజమే. ఎందుకంటే ఒక రాజకీయాల్లో మీ అందరూ తెలుసు, ఇంత చిన్న యూత్ ఉన్నారు కాబట్టి, సీనియర్స్ మన వాళ్ళు ఉన్నారు, విరాజులు పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక అవకాశం రావడం చాలా కష్టం. నాకైతే మరి భగవంతుడి దయ, మరి మీ అందరి ఆశీస్సులు, మరి ఆదోనిలో నేను పుట్టినందుకు ఇన్ని అవకాశాలు వచ్చినాయి అనిపిస్తుంది. ఎమ్మెల్యేకి అవకాశం వచ్చింది, 2 సార్లు ఎంపీ అవకాశం వచ్చింది, రాజ్యసభ ఒకసారి వచ్చింది, 2 సార్లు ఎమ్మెల్సీ వచ్చింది, చైర్మన్. ఇన్ని అవకాశాలు నాకు వచ్చినాయి. మరి ఇన్ని అవకాశాలు వచ్చినటువంటి వ్యక్తి నాకు తెలిసి రాజకీయాల్లో నేనే మొదటివాడు అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ చరిత్రలో అయితే సహజంగా ఒక ఎమ్మెల్సీ 6 సంవత్సరాలు, మళ్ళీ రెన్యువల్ చేసి 6 అంటే 12 ఏళ్ళు ఒకే వ్యక్తిని కంటిన్యూ చేయడం కష్టం. సహజంగా గ్యాప్ ఇచ్చి చేస్తారు. కానీ మా విషయంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏం ఆలోచించాలో తెలియదు, కానీ 2వసారి పార్టీ చరిత్రలోనే ఫస్ట్ టైం నాకే వచ్చింది. నరసింహులు గారు అన్నట్లు, మీరందరూ అన్నట్లు ఐఎమ్ లక్కీ, నేను అదృష్టవంతుడిని. అయితే మీరు సున్నితంగా నాకు అభినందనలు తెలుపుతూనే నా మీద బాధ్యత పెట్టారు, చాలా బాధ్యత పెట్టారు. చిన్న విషయాలతో కాదు ఇవన్నీ. కొంతమంది చెప్పారు వారధిగా పనిచేయాలన్నారు. అందులో ప్రధానంగా ఎస్ఎస్ ట్యాంక్, ఇది కీలకమైంది. 73 ఏళ్ళు స్వాతంత్రంలో, మొన్ననే మనం 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. కనీస అవసరమైనటువంటి తాగునీరు గురించి మనం అడుగుతున్నామంటే సిగ్గనిపిస్తుంది, బాధపడాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా ఎస్ఎస్ ట్యాంక్ సంబంధించి ఏదైతే ఉన్నాయో, మరి ఈరోజు కౌన్సిల్లో టేబుల్ ఐటమ్ కింద వచ్చింది. మనం 70 కోట్లు ప్రపోజల్ చేస్తూ ఈ ప్రపోజల్ వచ్చింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి సెప్టెంబర్ 2nd వీక్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి గారిని నేను ఇందాక చెప్పినట్లు ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ 3 ఉన్నాం మేము.
పార్టీలో అన్నట్లు బీజేపీ ఉంది, వైసీపీ ఉంది, తెలుగుదేశం ముగ్గురు కూడా పార్టీలు పక్కన పెట్టి ఆదోని అభివృద్ధి కోసం ఏదైతే కనీస అవసరమైనటువంటి తాగునీరు ఎస్ఎస్ఆర్కి సంబంధించినటువంటి 70 కోట్ల ప్రపోజల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా రేపు జరగబోయే శాసనసభ సంబంధించి ఆ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి దీని ఆమోదయోగం తీసుకునే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని. రెండో సమస్య మెడికల్ కాలేజ్. ఇది దాదాపు 68-70% అయింది. అయితే కొన్ని కారణాలు అయితే ఇది పెండింగ్ పడింది. దీనికి సంబంధించి కూడా క్లారిటీ కూడా తప్పకుండా తీసుకొస్తామని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. ఇంకా మూడవది, మన చిన్నప్పుడు ఇక్కడే పుట్టి పెరిగాం మనమందరూ. ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు రోడ్లు విడుదల చేస్తారని మనందరూ ఆతృత ఎదురు చూస్తున్నాం. కానీ కారణాలు ఏమో కానీ అది పెండింగ్ పడుతూ వస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి చైర్పర్సన్ ద్వారా మీ అందరికీ హామీ ఇచ్చేది ఏంటంటే దీనికి సంబంధించి కూడా నెక్స్ట్ సమావేశంలో క్లారిటీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నాలుగో అంశం బిల్స్ పెండింగ్. ఇందాక మీకంటే ముందు వచ్చాను మేము పెద్దల సభ ముందే పోయి అలవాటు 15 నిమిషాలు ముందే వచ్చాను. మీరందరూ సమావేశం లేట్ వచ్చారంటే కమిషనర్ గారితో కూర్చున్నాం. కమిషనర్ గారిని అడిగాము, సార్ మనం ఏం చేయాలన్నా వర్క్స్ చేయాలి, డబ్బులు అయితే గవర్నమెంట్తో మేము కొట్లాడి డబ్బులు తెస్తాం, మరి పని చేసేవాళ్ళు కావాలి కదంటే మీరు చెప్పని విషయాలు అని చాలా చెప్పారు కమిషనర్ గారు. సార్ ఇక్కడ పనులు జరుగుతున్నాయి, బిల్స్ పెండింగ్ ఉన్నాయి, ఆ బిల్స్ మీరు ఇప్పించగలిగితే చాలా పనులు చేసేవాళ్ళు ఉన్నారని కూడా చెప్పారు. మీరు కూడా అదే లేవనెత్తారు. ఏదైతే కాంట్రాక్టుల సమస్య ఉన్నాయో చైర్పర్సన్, వైస్ చైర్మన్స్ ఇద్దరు ఉన్నారు. మరి మీరు కౌన్సిల్ సంబంధించినటువంటి మనందరూ ఒక సమావేశంలో ఏర్పాటు చేసి ఆ సమావేశానికి ఎవరైతే కాంట్రాక్ట్ చేస్తున్నారో వాళ్ళ సమస్యలు మనం విని మరి ఎందుకు పెండింగ్ పడినాయి, టెక్నికల్గా పడినాయా, మరి ఏ కోణంలో పడినాయి ఒకసారి మనం అందరూ ఆలోచన చేసి ఫీజిబిలిటీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని 100% ఇప్పిస్తామనేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. తర్వాత 5వ అంశం కింద జగనన్న కాలానికి సంబంధించి సోదరులు చెప్పారు. తప్పకుండా ఈ అంశాన్ని కూడా మనం పరిష్కార మార్గం చూస్తామనేసి కూడా మీ ద్వారా తెలియజేస్తాం. 6వ అంశం టిడ్కో. ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ టిడ్కో ప్రతిష్టాత్మకంగా చేశారు. 90% అయింది, 10% కాలేదు. దురదృష్టవశాత్తు మీకు తెలుసు ఎలక్షన్లో ఓడిపోవడం, ఈ టిడ్కో ఇల్లు పెండింగ్ పడడం. మరి ఈ క్షణంలో కూడా ఆ టిడ్కో అదే విధంగా మనకు కనపడుతుంది. దీనికి సంబంధించి మొన్న జరిగినటువంటి క్యాబినెట్లో ఒక డిసిషన్ తీసుకున్నారు. 2500 కోట్లతో ఏవైతే ప్రైమరీ వర్క్ పెండింగ్ ఉన్నాయో వీటన్నిటినీ రిపేర్ చేసి త్వరలోనే లబ్ధిదారులకు అందజేయాలని కూడా ముఖ్యమంత్రి గారు మొన్న క్యాబినెట్లో డిస్కషన్ వచ్చింది. ఈసారి కూడా ఈ టిడ్కోయిల్కి సంబంధించినటువంటి క్లారిటీ నెక్స్ట్ మీటింగ్ వచ్చే లోపల మీకు తీసుకొస్తారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. ఇంకా ప్రధానంగా సోదరులు చెప్పారు నరసింహ గారు, రైల్వే బ్రిడ్జి. అది నాకు కూడా భయం అనిపిస్తుంది. ఎందుకంటే మా ఊరికి నేను అట్లే పోయేటప్పుడు నా కారు కూడా ఎవరి కింద పడుతుందని భయపడుతున్నాను నేను. ఆల్రెడీ ఒక ట్రాక్టర్ పడి ఒకరు చనిపోయి 30 మంది గాయాలైనట్టు కూడా ఉంది. ఇది యుద్ధ ప్రాతిపదిక ఎమ్మెల్యే గారు మొన్ననే ఆర్ఎం గారిని కలిసినట్లు నాకు తెలిసింది. నేను కూడా ఆర్ఎం గారిని కలిసి లేదా వీలైతే సెంట్రల్లో ఎన్డీఏ తరఫున రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, ఆయన తీసుకుని రైల్వే మినిస్టర్ని కలిసి అతి త్వరలోనే ఈ రైల్వే బ్రిడ్జికి సంబంధించినటువంటి ఈ సమస్య కూడా పరిష్కారం చూస్తామనేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఓటర్ లిస్ట్ లాస్ట్ పాయింట్. ఇది పెద్ద ప్రతి ఎలక్షన్స్లో ఇది ఎట్లయిందంటే ఒక బ్రహ్మ పదార్థం అయింది. ప్రతి ఎలక్షన్స్లో ఈ ఓటర్ లిస్ట్ అనేది బ్రహ్మ పదార్థం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఇది ఉంది. ఈసారి అలా కాకుండా మీరందరూ సహకరిస్తే ఒక మీటింగ్ పెట్టుకుని మనం ఈ సమస్య ఏ విధంగా పరిష్కారం చేయాలో ఒకసారి దీని మీద కాన్సన్ట్రేషన్ చేద్దామని కూడా చెప్తూ, ఇక చివరిగా దాదాపు అజెండాలో 12 అంశాలు ఉన్నాయి, 2 టేబుల్ ఐటమ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా మీరు మాట్లాడాలని తెలియజేస్తూ ఈ యొక్క సమావేశం, ఈ యొక్క కౌన్సిల్లో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చైర్పర్సన్ ద్వారా ఈ కౌన్సిల్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ, మీరు చెప్పినట్లు మీరు ఏదైతే నా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీకు తెలుసు నా గురించి పాజిటివ్ మెంటాలిటీ. మనం అందరూ ఆదోని ఒకప్పుడు సెకండ్ బాంబే అని మనం విన్నాం. మరి ఈరోజు ఆదోని అన్ని రకాలుగా వినపడినట్టు కనపడుతుంది.
మరి ఏమేమి చేయాలో సరైన డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. పైన కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎక్సాప్షన్ మెంబర్ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను అనుసంధానం చేస్తాను. ఎందుకంటే ఇందాక చెప్పినటువంటి సుదీర్ఘమైనటువంటి అన్ని పదవులు నాకు ఇచ్చాడు. మీరు అన్నట్టు అత్యంత సన్నిహితుడిగా నాకు అవకాశం ఉంది. ఫస్ట్ ప్రియారిటీ నా జీవితంలో ఏదన్నా ఉందంటే ఫస్ట్ ప్రియారిటీ ఈ ఆధునిక అభివృద్ధి కోసం. మీరు ఏ విధంగా అయితే చెప్పారో మీరందరూ ఏకగ్రీవంగా ఏకతాటిపై ఆదోని సెకండ్ బాంబేగా మార్చడానికి మళ్ళా మనందరూ తలెత్తుకుని తిరిగి ఆదోని వైపు చూసే విధంగా చేయడానికి ఖచ్చితంగా నేను వారధిగా పనిచేస్తానని హామీ ఇస్తూ, మీరు ఏ సమస్య వచ్చినా గవర్నమెంట్ పైన కింద కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ఉంది కాబట్టి రాజకీయాలు ఎలక్షన్లో మనం మాట్లాడుతున్నాం. కానీ ఈ 4 గోడల మధ్య కౌన్సిల్ సమావేశం వచ్చే లోపల మనకు కనపడాల్సింది అర్జునుడికి ద్రోణాచార్యం చెప్పినట్టు నీకు ఏం కనపడుతుందంటే ఆ పిట్ట కనపడుతుంది, ఆ పిట్ట మీద ఆ కన్ను కనపడుతుంది అనే విధంగా మనందరూ టార్గెట్ ఉండాల్సిందే. దీనికి సంబంధించి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ, తప్పకుండా మీరు ఏదైతే నా నుంచి ఆశిస్తున్నారో సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తూ, ఈ యొక్క గొప్ప అవకాశాన్ని అదృష్టాన్ని కలిగించినటువంటి చైర్పర్సన్ గారికి, ఇద్దరు చైర్మన్లకి, కౌన్సిల్ సభ్యులకి అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్.